హాయ్ అండి. ఈరోజు శివుడికి ఇష్టమైన సోమవారం శివపార్వతులకు సంబంధించిన మంచి కథ చెప్పుకుందాం. శివుడు పార్వతీదేవిని దక్కించుకోవడానికి చేపల వాణి అవతారమే ఎత్తుతారు. ఆ విధమైన కథ. ఒకరోజు శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాడు. పార్వతీదేవి ఏకాగ్రత లేకుండా ఆవగింతలు తీస్తూ తనని పక్కకు తిప్పుకుంటుంది. శివుడు తీవ్ర కోపంతో, నేను ఇంత శ్రద్ధగా నీకు వేద జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటే నువ్వు తలని పక్కకు తిప్పుకున్నందుకు భూలోకంలో నువ్వు చేపల వాణి ఇంట జన్మించాలని శపిస్తాడు. ఆ విధంగా పార్వతీదేవి భూలోకంలో జన్మించి చేపలవాణి కంటపడుతుంది. చేపలవాణి వలె పార్వతీదేవి కూడా చేపలు పడుతూ జీవితం కొనసాగిస్తూ ఉండేది. ఒకరోజు కైలాసంలో శివుడు పార్వతీదేవి లేని కారణంగా దుఃఖిస్తూ ఉంటాడు. ఒక నందీశ్వరుడు వచ్చి, స్వామి, పార్వతీదేవిని వెంటనే కైలాసానికి తీసుకురండి అని అంటే, శివుడు పార్వతీదేవి శాపం పూర్తయ్యే వరకు కైలాసానికి రావడం కుదరదు అని చెప్తాడు. కొన్ని రోజులకు నందీశ్వరుడు ఇచ్చిన ఉపాయంతో శివుడు చేపలవాణి అవతారంలో వెళ్లి పార్వతీదేవిని వివాహం చేసుకుంటారు. ఈ విధంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది.